పరిణతికి అనుభవంతో సంబంధం లేదు. ఈ క్షణం కోసం స్పందించడమే పరిణతి. స్పృహతో అప్రమత్తంగా కేంద్రీకృతమవుతూ మీ అస్తిత్వానికి ధ్యానాత్మకతను చేకూర్చే విధానమే క్రమశిక్షణ. తలతోనో హృదయంతోనో కాకుండా మీ అస్తిత్వపు కేంద్రం నుండి సంపూర్ణంగా వ్యవహరించడమే క్రమశిక్షణ. అదొక ప్రతిచర్య కాదు, అదొక ప్రతిస్పందన. ప్రతిచర్య గతం నుండి పుడుతుంది, ప్రతిస్పందన ప్రస్తుతం నుండి పుడుతుంది. జెన్ మీకు మీరు అద్దంగా మారే తర్ఫీదుని ఇస్తుంది. అందులో మీరు ఉన్నది ఉన్నట్లుగా కనిపిస్తారు. దీనంతటికీ కావలసిందల్లా విచారరహిత ఎరుక. శిష్యత్వం కావాలంటే ఉబలాటాన్ని వదులుకోండి. ఉబలాటాన్ని వదులుకోవాలి, ఎందుకంటే అది మిమ్మల్ని వ్యర్థ విషయాలతో ముడివేస్తుంది. తద్వారా మీరు ఒక విద్యార్థిలాగానే మిగిలిపోతారు, కానీ ఒక శిష్యునిగా మారలేరు. విషయ పరిజ్ఞానాన్ని మనకు ప్రశ్నలు సమాధానాల రూపంలో ఇస్తున్నారు. ప్రాథమిక పాఠశాల స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు ఇదే వరుసలో మనకు నేర్పించడం వల్ల ఒక నియంత్రణలో జీవిస్తున్నాం. ఈ క్రమంలో మన జీవితంలో 3వ వంతు కాలాన్ని నాశనం చేసుకుంటూ దానికే అలవాటు పడిపోతున్నాం. 2 రెళ్ళు ఎంత అనే మాదిరిగానే అపారమైన లోతైన ప్రశ్నలను సంధిస్తున్నాం. జీవితం గురించి, ప్రేమ గురించి, ధ్యానం గురించి, దివ్యత్వం గురించి కూడా అదే విధంగా ప్రశ్నిస్తున్నారు. పరిణతి మీ తాజాదనంపై ఆధారపడుతుంది. పరిణతికి మీ వయస్సుతో, అనుభవంతో సంబంధం లేదు. తాజాదనంతో, అమాయకత్వంతో, నిష్కల్మషంతో కూడుకొని ఉంటుంది. కాబట్టి నేను పరిణతి అనే పదాన్ని ఉపయోగిస్తున్నప్పుడు మీరు అనుకునే అర్థంలో అర్థం చేసుకోకూడదు. నేర్చుకోవడానికి సిద్ధంగా లేని మనస్సు అపరిపక్వమైనది. విషయ పరిజ్ఞానం సంపూర్ణతను చేకూర్చదు. మీరు ఎంత విషయ జ్ఞానాన్ని సంపాదిస్తే అంత అపరిపక్వంగా తయారవుతారు. మీకు 70 లేదా 80 ఏళ్ళు వచ్చేటప్పటికీ పూర్తిగా అపరిపక్వంగా తయారైపోయి కుళ్ళిపోయిన గతానుభవాల ఆధారంగా పనిచేస్తుంటారు. ఓ చిన్న పిల్లవాడిని చూడండి, ఏమీ తెలియకుండా, ఎలాంటి అనుభవం లేకుండా ఈ క్షణంలో, ప్రస్తుతంలో ఎలా వ్యవహరిస్తున్నాడో. అందుకే పిల్లలు పెద్దల కంటే ఎక్కువగా నేర్చుకుంటారు. పిల్లలను తమకు తామే నేర్చుకోనివ్వండి. పిల్లలపై ఎలాంటి శిక్షణను రుద్దకపోతే ఎలాంటి విదేశీ భాషనైనా సరే 3 నెలల్లో చక్కగా నేర్చుకోగలరని మనోవైజ్ఞానికులు అంటున్నారు. ఆ భాష మాట్లాడేవారితో వారిని 3 నెలల పాటు వదిలేస్తే చాలా ఆ భాషను ఇట్టే పట్టేస్తారు. అదే మీరు బలవంతం చేస్తే మాత్రం 3 ఏళ్లైనా కూడా నేర్చుకోవడం కష్టం. ఎందుకంటే బలవంతం చేసిన కొద్దీ తను ఇది వరకు ఏదైతే నేర్చుకున్నాడో దాని ఆధారంగా నేర్చుకోవడం మొదలు పెడతాడు. తన మానాన తాను వదిలేస్తే, స్వతంత్రంగా సహజంగా కదిలిపోతూ ఉంటే అభ్యాసనం సులువుగా దానికదే నడిచొస్తుంది.